మెప్ప ఆర్పీ ఉద్యోగుల ఐక్యత, మెప్ప ఆర్పీల ఉద్యోగుల ఐక్యత. బకాయి వేతనాలు వెంటనే, బకాయి వేతనాలు వెంటనే, 4 నెలల బకాయి వేతనాలు వెంటనే, 4 నెలల బకాయి వేతనాలు వెంటనే, 4 నెలల బకాయి వేతనాలు వెంటనే. ఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, ఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా. ఆర్పీల ఐక్యత, ఆర్పీల ఐక్యత, ఆర్పీల ఐక్యత. బకాయి 4 నెలల వేతనాలు, 4 నెలల బకాయి వేతనాలు. ఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, ఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా రద్దు చేయాలి గ్రేడింగ్ విధానాన్ని, రద్దు చేయాలి గ్రేడింగ్ విధానాన్ని. ప్రభుత్వ పథకాలన్నీ మనతో చేయించుకుంది, కానీ మనకు వేతనాలు వేయడంలో వాళ్ళు వెనుకబడ్డారు. ఖచ్చితంగా ఆర్పీలకు అనేది న్యాయం చేయాలి ప్రభుత్వము. మనని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మనకు ఏడు కూడా వచ్చేటట్టు అమలు చేయాలి. ఖచ్చితంగా మనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మన ఆర్పీలకు తెలియజేసి నెక్స్ట్ ధర్నా కూడా అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ఎస్ ఉమాదేవి, ఆర్పీల సంఘం జిల్లా కార్యదర్శిని. ఈరోజు మెప్మా రీసోర్స్ పర్సన్స్ ఆధ్వర్యంలోన కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు పెండింగ్లో ఉన్నటువంటి 4 నెలల వేతనాలను ఇవ్వాలని చెప్పేసి, అలాగే అదనంగా చాలా పనులు ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వము అదనంగా పనులు అనేటివి అప్పచెప్తా ఉన్నారు. అసలు పొదుపు సంఘాలకు కానీ దానికి కానీ వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మేము అదనం పనులు చేయమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ ఈరోజు ప్రతి పొదుపు మహిళ కూడా పనిచేస్తూ ఉంది. వాళ్ళ కోసం పనిచేసినటువంటి వాళ్లకు ఈరోజు 4 నెలలు వేతనాలు లేక రోజువారీ కూలీలకు కూడా రోజు జీతాలు వస్తున్నాయి, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వస్తున్నాయి. కానీ ప్రతిసారి మేము ధర్నా చేస్తే తప్ప మాకు వేతనాలు అనేటివి రావడం లేదు. కాబట్టి వెంటనే 5 నెలల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అదనపు పనులు అప్పచెప్పకూడదని చెప్పేసి కోరుకుంటున్నాం. అదనపు పనులు అంటే ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ స్వర్ణాంధ్ర అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ సాస అనేది ఏదైతే ఉందో దానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు పూర్తిగా. ఇదేంటంటే టెర్రస్ గార్డెన్లు ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే కాకుండా హోమ్ కంపోస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, హోమ్ కంపోస్ట్ ద్వారా మొక్కలన్నింటికి కూడా వేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. టెర్రస్ గార్డెన్లు పెట్టడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇంత ప్లేస్ ఉంటే అది ఇల్లు కట్టుకొని మనము రెంట్కి ఇస్తే మనకు బ్రతుకు తెరువు వస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. చాలామంది రెంట్లో ఇళ్లలో ఉంటున్నారు. వాళ్ళు అసలు ఒక తొట్టి పెడితే కూడా సహించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంటి ఓనర్స్ ఉన్నారు. కాబట్టి అది అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా టిట్కో ఇళ్లకు సంబంధించి రోజువారీగా ఇది ఒక పెద్ద సమస్య మారింది ఆర్పీలందరికీ. కాబట్టి వీటన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాము.